రవీంద్ర భారతిలో దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిసారిగా కాకా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కాకా కుటుంబీకులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. కాకా ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి నేతల్లో కాకా వెంకటస్వామి ముఖ్యులన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాకా జయంతి అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. గత ప్రభుత్వం కాకా జయంతి వర్ధంతిని అసూయ, ద్వేషంతో నిర్వహించలేదన్నారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్నారు సీఎం. ప్రభుత్వంలో కాకా కుటుంబం పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. జాతీయ స్థాయిలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. కాకా వెంకటస్వామి రాజకీయాలకు అతీతంగా పనిచేశారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో కాకా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. పేదలకు అండ నిలిచిన మహానీయుడని కొనియాడారు బట్టి. కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలై గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచేటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలకి నాంది పలికినటువంటి గొప్ప నాయకులు శ్రీ వెంకటస్వామి గారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే దగ్గరికి వెళ్లి చెప్పుకోవటం కోసం ఒక పెద్ద మనిషిలాగా హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్ లో వెంకటస్వామి గారు కనపడుతూ ఉండేవారు. నిరంతరం పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు కాకా వెంకటస్వామి అన్నారు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పెన్షన్ కోసం కాకా కృషి చేశారన్నారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే అంబేద్కర్ విద్యా సంస్థలు స్థాపించామన్న ఎమ్మెల్యే డొనేషన్లు లేని విద్య అందించడం తమ లక్ష్యమని తెలిపారు. వారు ఎక్కడ పోని అందరికీ ఒక బ్యాలెన్స్ గా, ఒకవైపు పోరాటము బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక పోరాటం చేసేవారు. అలాగే వారు ఎందుకంటే యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎట్లా నడుస్తాయి, ఇండస్ట్రీస్ నడుస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతో కూడా వారు పనిచేసేవారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి తన తండ్రి కాకా వెంకటస్వామి కారణమన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఆయన నేర్పిన విద్య అప్పట్లో తమకు అర్థం కాలేదని, ఆయన ఆశీర్వాదంతోనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా పనిచేశానన్నారు. కాకా వెంకటస్వామి ఏదైనా అనుకుంటే పట్టుదలతో పనిచేసే వారని తెలిపారు ఎమ్మెల్యే. ఆయన పుణ్యాన, సోనమ్మ తల్లి పుణ్యాన, దేవుందయ వల్ల 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయినా, అదృష్టానికి మంత్రి కూడా అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా గానికే. మా నాన్నగారు తీసుకున్న ఒక కార్యక్రమాన్ని 1973లో కాలేజ్ పెట్టిన తర్వాత ఈ రోజు నేను, మా తమ్ముడు, నా భార్య రమ, సరోజమ్మ కలిసి మా అంబేద్కర్ కాలేజ్ గా నేను నడిపిస్తూ 150,000 మందికి ఇప్పుడు దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత మా నాన్నగారు ఇచ్చిన. తెలంగాణ రాజకీయాల్లో దివంగత నేత కాకా వెంకటస్వామి అద్భుత శక్తి అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. విద్యా సంస్థలు నెలకొల్పి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చారు. రవీంద్ర భారతిలో జరిగిన కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ. తొలి మలిదశ ఉద్యమాల్లో దివంగత వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. కాకా జీవితంపై డాక్యుమెంటరీ తీసుకురావాలన్నారు కోదండరాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలైనప్పుడు దాంట్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తుల్లో వెంకటస్వామి గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండి అగ్రనేతలందరితో కూడా తలపడ్డాడు. తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయినా కానీ ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎప్పుడు కలిసినా సలహాలు చెప్పేవాడు. ఇది ఇట్లా చేయాలి, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని. జీవితంలో అదొక కీలకమైన లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర సాధన వారు చూడగలిగారు. ప్రాణహిత ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పారని చెప్పారు. రవీంద్ర భారతిలో కాకా జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు మధు యాష్కి. రాజకీయాలలో ఎంతటి వాళ్ళనన్నా ఎదిరించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తెలంగాణ వాదాన్ని, లేక ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ఇవాళ కాలరూపం దాల్చిందనంటే అది కేవలం స్వర్గీయ వెంకటస్వామి గారి యొక్క కృషి. తను చదువుకోకుండా
విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలు లేనప్పుడు ప్రైవేట్గా ఏర్పాటు చేసి పేదవాళ్లకు విద్యను అభ్యసించడం. ఇవాళ ఆ విద్యా ట్రస్ట్ నుంచి వారి కోడలు శ్రీమతి సరోజ వివేక్ గారు ఇవాళ అత్యంత ప్రతిభావంతంగా విద్యా సంస్థ నడుపుతున్నందుకు వదినకి ప్రత్యేక అభినందనలు. కాకా ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు నేతలు. కాకా స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తామని చెప్పారు.